ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత డే 45 డేస్ అప్పుడు ఎలా ఉంటదో ఈ వీడియోలో కంప్లీట్‌గా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇప్పుడు మీరు గమనిస్తుంది ఇతనికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిపోయి ఆల్మోస్ట్ 1.5 మంత్ అయింది. అంటే 45 డేస్ అయితే ఇతనికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కంప్లీట్ అయిందనమాట. మీరు గమనించొచ్చు హెడ్ మొత్తం మీరు గమనిస్తే షెడ్డింగ్ స్టేజ్ కూడా ఇతనికైతే 45 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు గమనించొచ్చు హెడ్‌లో ఎక్కడి వరకు ఇంప్లాంట్ చేశారనే విషయాన్ని మీరు గమనిస్తే ఆ ఏరియా వరకు ఆల్మోస్ట్ 10% అప్పుడే ఫాలిక్యుల్ అనేది లూజ్ అయిపోయా మీరు గమనించవచ్చు. థిన్గా కనిపిస్తుంది అనమాట. ఇతని హెడ్ కంప్లీట్గా థిన్గా ఉంది కాబట్టి ఇతను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా. ఇతను 1 మంత్ నుంచే మెడిసిన్స్ అయితే స్టార్ట్ చేశాడు. మీరు చూడొచ్చు ఇప్పుడు మనం ఎక్కడైతే టచ్ చేస్తున్నామో ఆ ఏరియాలో థిక్గా కనిపిస్తుంది. మిగతా ఏరియా కంప్లీట్గా థిన్గా కనిపిస్తుంది అనమాట. అంటే ఆ ఏరియా మొత్తం చాలా హెయిర్ అయితే థిన్ అయిపోయింది. మనం డెఫినెట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత 1 మంత్ నుంచి షెడ్డింగ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే పెట్టిన గ్రాఫ్ట్ కాకుండా ఏదైతే ఫాలిక్యుల్స్ ఉన్నావో ఆ ఫాలిక్యుల్స్ అయితే మనకి లాస్ అయిపోతాయి. డోనార్ ఏరియా విషయానికి వస్తే ఇతనికి డోనార్ ఏరియా 1.5 మంత్లోనే మ్యాక్సిమం నార్మల్ అయిపోయింది. కొన్ని చోట్ల ఇచ్చింగ్లా అనిపించింది అన్నాడు అనమాట. ఇచ్చింగ్ కలక్కోకుండా మనం క్యాప్ వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. 1 మంత్ తర్వాత నుంచి క్యాప్ వాడొచ్చు. బట్ క్యాప్ వాడేటప్పుడు చెమట పట్టకోకుండా చూసుకుంటే మనకు ఇచ్చింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. మరీ ఎక్కువ ఇచ్చింగ్ ఉందంటే మీరు డెఫినెట్గా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. అక్కడక్కడ చిన్నగా పింపుల్స్లా వచ్చాయి. ఎక్స్ట్రాక్షన్ చేసిన ఏరియాలో కూడా ఒక చోట పింపుల్లా వచ్చిందని చెప్పి కూడా బ్రదర్ అయితే చెప్పారు. మీరు గమనించవచ్చు ఆ ఏరియా కూడా ఏమైతే ప్రాబ్లం అయితే కాదు. మరీ ఎక్కువ ఇన్ఫెక్షన్ అయితే లేదు కాబట్టి ఎక్కువ ఇన్ఫెక్షన్ అనిపిస్తే మీరు తప్పకుండా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఈ డోనార్ ఏరియా గమనిస్తున్నారు కదా, ఈ డోనార్ ఏరియా ఇంకా ఒక 2 మంత్స్ ఉంటే నార్మల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి గ్రాఫ్ట్ తీసారా అనే ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. కంప్లీట్గా ఇతనికి ఇప్పుడు 1.5 మంత్ అంటే 45 డేస్ అయితే కంప్లీట్ అయింది. మిగతా ముందు అప్డేట్ నేను ముందు మీకు పోస్ట్ చేస్తా. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ ఎవ్రీవన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇతని సర్జరీ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా సర్జరీ వీడియో చూడకపోతే తప్పకుండా సర్జరీ వీడియో దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్సో. బాయ్. 2 నెలల ముందుకు మాట. సేవ్ ట్రీ సేవ్ వాటర్.